అయితే ములక్కాయలను దొండకాయలు కోయటానికి మా చెట్టు పైకి ఎక్కుతున్నాం. మీకు చూపిస్తాను ఎన్ని కాయలు కోసామని. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే నాకు దొండకాయలు కనిపించినాయి. మళ్ళీ నాకు పైకి ఎక్కితే కనపడట్లేదు. రా బుజ్జి, నువ్వు కూడా పైకి రా. మా చెట్టు పైన దొండకాయలు ములక్కాయలు పైన చాలా ఉన్నాయి. పైకి ఎక్కుతున్నాం. ఇంకో ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. చూడండి, ములక్కాయ చెట్టు పైకి వచ్చాం. ఇంకో కాయలు అయితే అక్కడ చాలా ఉన్నాయి. కాయలన్నీ కట్ చేస్తాం. దొండకాయలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. బుజ్జి, నీకు కనిపిస్తున్నాయా దొండకాయలు? నేను కోస్తాను, నువ్వు చెప్పు వీడియో. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు అయితే కోస్తున్నాం పైకి ఎక్కి. అగో నీ పక్కన ఇంకోటి ఉంది, అక్కడే ఉంది. మంచివి ఇవి, ఆర్గానిక్ దొండకాయలు అనమాట. వీటికి మా అన్నయ్య వాళ్ళు ఆవు పేడ వేసి కాపిస్తారు. ములక్కాయ చెట్టుకి దొండ తీగ బాకిచ్చారు. నేను పైకి ఎక్కుతున్నాను ములక్కాయలు కోయటానికి. మా అన్నయ్య కోస్తాడట. చేరివా చూడండి దొండకాయలు ఎన్ని ఉన్నాయో. దొండకాయలు ఇక్కడ బాగున్నాయి. ఇంకో మా బుడ్డదేమో పైకి ఇళ్ళకి కూర్చొని చిప్స్ తింటుంది. అది దొండకాయలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు అయితే అన్నీ కోస్తున్నాము. ఇక్కడైతే పండిపోయినాయి. మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి ఇవైతే. చేరేందుకు ఏ పైకన్నా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చేరేస్తాను. జారుతుందేమో. జారదు, నాకేమో భయం అవుతుంది మళ్ళీ కింద పడిందంటే. చూడండి ఫ్రెండ్స్, చైర్ వేసుకొని గోయమంటారు. చూడండి ఇవి ఎంతలా ఉన్నాయో. మన మార్కెట్లో ఉన్న వాటికంటే ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని కాయలు ఇవి హాఫ్ కేజీ దాకా అవుతాయి, అంతలా ఉన్నాయి అన్నమాట. ఇదైతే పండిపోయింది, వీళ్ళు కోయట్లేదు. ఈరోజు మేము వచ్చా అని కోస్తున్నా. చూడండి మా అన్నయ్య అయితే ములక్కాయలు కోస్తున్నాడు అక్కడ. ములక్కాయ చూడండి ఎంత పొడుగ్గా అయింది, ఇంకా లావుగా కూడా అయింది. చూడండి మొత్తం ఆర్గానికే ములక్కాయ. నేనైతే చెట్టు పైకి ఎక్కుతున్నాను. అన్నయ్య అయితే చెట్టు పైకి ఎక్కుతున్నాడు. వైర్ ఉంది కింద పెడతావు. చూపిస్తున్నా. ఇది పట్టుకుందా డాడీ దొండకాయలు కొడతాడు. నేను వీడియో తీస్తున్నారా? పట్టుకో. ఇది ఇల్లు అనమాట. ఇంటి పైకి ఎక్కాము ఎప్పుడు మేము. ములక్కాయలు చూస్తారా? చూడండి ములక్కాయలు. అక్కడైతే చూడండి ఎన్ని ములక్కాయలు ఉన్నాయో. చాలా ములక్కాయలు ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ములక్కాయలు అయితే. ఇది ఇంకా పెద్ద చెట్టు ఉంటే కానీ వీళ్ళు అడ్డం వస్తుందని నరికేశారు. ఇదంతా దొండ తీగ. ఎంతన్నా? కింద ఎవరా కదా అవి అతను వచ్చిండు. ఇవరా చూడండి ములక్కాయ. ఇది తినే పనిలోనే ఉంది. ఇది దొండకాయలు. దొండకాయలు కోస్తుంటేనే కింద పడిపోతుంది. పడ్డాయా?
అన్న ఓ భయ్యా ములక్కాయలు ఎక్కడ అన్న वो वाला नहीं है ये वाला उधर है हिंदी अच्छे आता थोड़ा थोड़ा आता बेटा थोड़ा आता बेटा చూస్తుంటే కింద పడుతున్నాయి అన్ననే తిన్నాను అక్కడ ఉంచండి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ కోస్తున్నాం అన్నీ కోస్తున్నాడు అక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో అమ్మాయి తిరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో ఈరోజు మా అన్నయ్య చెట్టుకున్న కాయలన్నీ కోస్తున్నట్టున్నాడు మా చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి చూడండి ములక్కాయలు ఇంకా ఉన్నాయి ఇంకా వస్తున్నాడు పట్టుకురా హని పెట్టక్తా తిన్నాయి అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ములక్కాయలు ఇవి చాలే అన్న ఇంక ఇవైతే మేము తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇన్నొద్దు ఇవన్నీ గుడ్డదంట మాకు ఇయ్యదట అన్ని తీసుకెళ్ళొద్దు అంటుంది అదే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఇంక అంత ఎక్కువట్లేము చాలే అన్న కోసి పక్కన వాళ్ళకి అంటిస్తాడంట కోస్తున్నాడు ఇంకా దొండకాయలు అయితే చాలా ఉన్నాయి మేమైతే కొన్ని కోసినాం చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ములక్కాయలు కింద పడిపోయినాయి చూడండి ఈ కాయ ఎంత లావు ఉందో లోపల గింజలు అయితే ఎంత లావు ఉన్నాయో సాంబార్కి అయితే సూపర్ ఉంటాయి ఇది ఇవైతే మా అన్నయ్య వాళ్ళు కలిసిన వాళ్ళకి ఇస్తారంట ఇక హాని చూపిద్దురా చూడండి ఎన్ని కాయలు కోసామో ఆ చిప్స్ ప్యాకెట్ మాత్రం వదిలిపెట్టట్లే ఇంకా చాలు అనిరా శుక్లా అంకుల్కి ఇచ్చేయని లేలో రే బాయ్ ఫ్రెండ్స్ ఇంక మేము దిగిపోతున్నాం దొండకాయలు మంచి మావులాగా అవుతున్నాయి కదా ఏమేస్తున్నారు ఈ చెట్లకి మొత్తం ఆవుపేడే మొత్తం ఆవుపేడ వేస్తారంట ముల్లగాకు కూడా తీసుకొని పోతావా ముల్లగాకు ఉంది మాకు నాకు కాయలు అయితే సరిగ్గా కనపడట్లేదు ఆవు మొత్తం కనిపించిన అయితే కోసినాం ఇంకా ఉన్నాయి చాలా పైన కానీ కొన్ని వస్తున్నాం కొన్ని అట్లనే ఉంటున్నాయి ఈ బుడ్డ చూపి చూపి అంటుంది అది తింటుందంట అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు